నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో డ్రైవర్గా గత 30 సంవత్సరాలుగా సేవలు అందించి అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్కే వలి అనే డ్రైవర్కు ఆదివారం సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్వర్ బాషా మాట్లాడుతూ ₹1 సహాయం పేరిట తమ సంస్థ తెలుగు రాష్ట్రాలలో సేవలు అందిస్తుందని తెలిపారు. ఎక్కడైనా డ్రైవర్లు ప్రమాదాలకు గురైనా అనారోగ్యంతో బాధపడుతున్న సంస్థ తరపున తమ వంతుగా వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. మీడియా మిత్రులకు అలాగే నా తోటి డ్రైవర్లందరికీ నమస్తే. ఈ ₹1 కార్యక్రమం శ్రీకారం చుట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, చాలా మంది డ్రైవర్లు యాక్సిడెంట్లు అయ్యి ఇళ్లకు పరిమితమై ఉన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు బాగాలేక వాళ్ళు కూడా ఇంటికి పరిమితమైనారు. ఇటువంటి డ్రైవర్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోవడం లేదు. మళ్ళీ డ్రైవర్కి డ్రైవరే పట్టించుకోగలుగుతాడు, డ్రైవర్ని డ్రైవరే కాపాడుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతో సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రతి డ్రైవర్లను ఆదుకుందాం, ₹1 సాయం చేయండి. 10 వద్దు, 100 వద్దు, 1000 వద్దు, ₹1 చేయండి. ఆ ₹1 సాయం మీరు అందించిన సాయం ఇలాగా ఆపదలో ఉన్న డ్రైవర్లకి, ఆరోగ్యాలు చెడిపోయి యాక్సిడెంట్ అయిన డ్రైవర్లని ఆదుకుంటామని చెప్పాం. మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సదుదయంతో డ్రైవర్లు సాయం చేస్తున్నారు. వాళ్ళు చేసిన సాయం డబ్బులే ఈరోజు ఎస్కే వలి అన్న గారికి మన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అందజేయడం జరిగింది, 11,000 రూపాయలు. మళ్ళీ మీడియా వాళ్ళకి అలాగే మా డ్రైవర్లకు కోరుకునేది ఏమంటే, ఈ ₹1 కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకుపోతే ఇంకా ఎంతో మంది ఇటువంటి అభాగ్యులైన డ్రైవర్లని ఆదుకోవచ్చని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ సంస్థ ఈ ₹1 కార్యక్రమంతో కొన్ని వందల మంది డ్రైవర్లకు ఆదుకుంటానే పోతా ఉంది. ఈ సమస్య ఇదే విషయంలో అని కాదు, డ్రైవర్ల కోసం నిలబడి నిరంతరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పోరాడుతుంది.